ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి 100% ఇలా జరగక తప్పదు. ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అదృష్ట ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక స్త్రీ వల్ల వారి యొక్క జీవితం ఎటువంటి మార్పులు చెందుతుంది? ఈ పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఈ కన్యా రాశి వారు లక్ష్యాలపై దృష్టి పెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే సెప్టెంబర్ నెలలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. మీ యొక్క భావాలను సరైన మార్గంలో వ్యక్తపరచడం వల్ల ప్రేమ బంధం బలపడుతుంది. మీరు ఒకవేళ ప్రేమ వ్యవహారాల్లో లేకపోయినట్లయితే కనుక ఒక ఆసక్తికరమైనటువంటి వ్యక్తిని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీరు బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రియమైన వారిని ప్రశంసించడానికి, కృతజ్ఞతలు తెలియచేయటానికి ఇది మంచి సమయమనే చెప్పుకోవాలి. వృత్తిపరంగా కూడా చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి మీ ప్రతిభను మీరు ఉపయోగిస్తారు. సమస్యలను పరిష్కరించడం, విమర్శనాత్మకంగా ఆలోచించే మీ సామర్థ్యం మీ సహోద్యోగులను, సీనియర్లను ఆకట్టుకునే అవకాశాలు కూడా ఈ మాసంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క టీంతో కలిసి పనిచేస్తారు. మీ యొక్క టీం హార్డ్ వర్క్ తో మీరు ఖచ్చితంగా పై అధికారుల వల్ల ప్రశంసలు కూడా పొందుకుంటారు. అయితే ఆర్థిక పరంగా చూస్తే కనుక కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నాయి. జాగ్రత్తగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల చివరి వారంలో ఊహించని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ మాసం సరైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గృహ నిర్మాణ పనులు మీరు మొదలు పెట్టగలుగుతారు. అలాగే సెప్టెంబర్ నెలలో మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని చూస్తే కనుక మీ యొక్క బడ్జెట్ లో మీకు గృహం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా ఈ నెలలో కన్యా రాశి వారు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి, స్త్రీ ఎవరైతే ఉన్నారో తన మూలంగా, తను ఇచ్చేటటువంటి సలహాల మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సానుకూల పరిణామాలే కనిపిస్తున్నాయి. ఆ సానుకూల పరిణామాలకు కారణం ఆ స్త్రీ. అంటే మీరు పనిచేసే చోట ఎవరైనా స్త్రీ, మహిళా ఉద్యోగిని కావచ్చు, మీ పై అధికారి కావచ్చు, ఇలా ఎవరైనా సరే తన మూలంగా మాత్రం మీ యొక్క జీవితంలో మీరు ఈ సమయంలో శుభ ఫలితాలైతే పొందుకోబోతున్నారు. కానీ ఇరుగు పొరుగు వ్యక్తులతో మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగి అది మీకు మానసిక వ్యధను మిగులుస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ మాసం అనుకూలమనే చెప్పుకోవాలి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకూడదు. అది మీకు నష్టాలను కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవారికి గొడుగును దానం చేస్తే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు అతిగా మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.